హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చేస్తాను అప్డేట్స్. ఫ్రెండ్స్, ఆధార్ కార్డుతో కూడా డబ్బులు కాజేస్తున్నారు. ఇది ఒక లేటెస్ట్ స్కామ్ అంటే ఒక అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మన దాని గురించి వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్ళిపోదాం. భారతదేశంలో ప్రస్తుతం సైబర్ మోసాలు సర్వసాధారణంగా మారిపోయాయి. స్కామర్లు ఎప్పటికప్పుడు ప్రజలను మోసం చేసేందుకు, డబ్బులు కాజేసేందుకు కొత్త మార్గాలు కనుగొంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ఏఈపిఎస్ను మోసాలకు ఆయుధంగా మార్చుకుంటున్నారు. ప్రజలకు బ్యాంకింగ్ సేవలను సులభతరం చేసేయడానికి ప్రభుత్వం రూపొందించిన ఈ సర్వీస్ను దుర్వినియోగం చేస్తున్నారు. ఏఈపిఎస్ ద్వారా జరుగుతున్న సైబర్ మోసాలు గురించి ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. ఏఈపిఎస్ ద్వారా ప్రజలు ఆధార్ కార్డ్, వేలిముద్ర వంటి బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ ఉపయోగించి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్తో లింక్ అయ్యి ఏఈపిఎస్ సర్వీస్ ఎనేబుల్ అయి ఉంటే మీరు చెక్బుక్ లేదా ఏటీఎం లేకుండా అకౌంట్ నుంచి డబ్బు తీసుకోవచ్చు. ఏఈపిఎస్ ద్వారా స్కామ్లు ఎలా మోసం చేస్తున్నారు, మీ బ్యాంక్ అకౌంట్ని ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాం. ఎలా మోసగిస్తున్నారు? ఏఈపిఎస్ ద్వారా సైబర్ స్కామ్ చేయడానికి స్కామర్లు ముందుగా ప్రభుత్వ కార్యాలయాల నుంచి ప్రజల బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ను దొంగిలిస్తారు. ల్యాండ్ డాక్యుమెంట్స్ వంటి వ్యక్తుల బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ వేలిముద్రలు కలిగి ఉంటాయి. బయోమెట్రిక్ వెరిఫికేషన్ కోసం వారి డాక్యుమెంట్స్ నుంచి వేలిముద్రలను దొంగిలిస్తారు. ఈ సమాచారం స్కామర్ల చేతిలోకి వచ్చిన తర్వాత అకౌంట్ నుంచి డబ్బు కాజేయడం చాలా సులభం అవుతుంది. అయితే ఇందులో కాస్త ఉపశమనం కలిగించే అంశం ఏమిటంటే ఏఈపిఎస్ ద్వారా డబ్బు విత్డ్రా చేయడంపై రిజర్వ్ బ్యాంక్ పరిమితిని విధించింది. దీంతో స్కామర్ల అకౌంట్ నుంచి మొత్తం డబ్బును విత్డ్రా చేయడం అసాధ్యం. మాస్క్ ఆధార్ కార్డ్. ఇలాంటి స్కామ్స్ నుంచి రక్షించుకోవడానికి ఆధార్ను సురక్షితంగా ఉంచుకోవాలి. ఇందుకోసం మాస్క్డ్ ఆధార్ కార్డ్ తీసుకోవాలి. మాస్క్డ్ ఆధార్ కార్డులో పూర్తి ఆధార్ కార్డ్ నంబర్ కనిపించదు. ఆధార్ను ఎవరికైనా సబ్మిట్ చేయాల్సి వస్తే మాస్క్డ్ ఆధార్ను మాత్రమే షేర్ చేయండి. ఆధార్ కార్డ్ నంబర్కు బదులుగా వర్చువల్ ఐడి, విఐడిని షేర్ చేయవచ్చు. ఇది మీ ఆధార్ నంబర్కు బదులుగా అథెంటికేషన్ కోసం ఉపయోగించే టెంపరరీ రికవరబుల్ 16 అంకెల ర్యాండమ్ నంబర్ కనిపిస్తుంది. మీరు యుఐడిఐ అధికారిక వెబ్సైట్ ద్వారా మాస్క్డ్ ఆధార్ని, విఐడిని జనరేట్ చేసుకోవచ్చు. ఏఈపిఎస్ సాధారణ డిఫాల్ట్గా ఎనేబుల్ అయ్యి ఉంటుంది. బయోమెట్రిక్ డేటా కూడా డిఫాల్ట్గా అన్లాక్ అయితే ఉంటుంది. మీ ఆధార్ను రక్షించుకోవడానికి ఏఈపిఎస్ సర్వీస్ని డిసేబుల్ చేయండి. బయోమెట్రిక్ డేటాను లాక్ చేయండి. ఇందుకు అధికారికంగా యుఐడిఐ వెబ్సైట్ లేదా ఆధార్ యాప్ ఉపయోగించవచ్చు. మీరు అవసరమైనప్పుడు సర్వీస్ను, బయోమెట్రిక్ డేటాను అన్లాక్ చేసుకోవచ్చు. ఎల్లప్పుడూ ఎనేబుల్లో ఉంచితే స్కామర్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్, మిమ్మల్ని ఎలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.